ఆర్యన్. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఒక ముక్కలో చెప్పాలంటే ఇదొక యావరేజ్ థ్రిల్లర్. ఇక వివరంగా మాట్లాడుకుంటే 55 సంవత్సరాల ఆత్రేయ ఒక టీవీ షోలో లైవ్ ఇంటర్వ్యూ జరుగుతుండగా ఆడియన్‌గా వెళ్ళి అక్కడ నెక్స్ట్ 5 డేస్ రోజుకి ఒక్కొక్కరిని చంపుతానని, చంపడానికి 1 గంట ముందు మాత్రమే వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేస్తానని, వీలైతే కాపాడుకోమని పోలీసులకి సవాల్ చేస్తాడు. ఈ కథ విన్నప్పుడు మనకి చాలా రెగ్యులర్ థ్రిల్లర్‌గానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక అన్‌యూజువల్ ట్విస్ట్ ఉంది. మనం ఏమాత్రం కూడా దాన్ని ఎక్స్‌పెక్ట్ చెయ్యం. దానివల్లే ఈ సినిమాపై మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. డీసీపీ నంది ఈ కేస్‌కి ఇన్‌చార్జ్‌గా వస్తాడు. అయితే తను చేసే ఇన్వెస్టింగ్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే సాగలేదు. ఇంటర్వెల్ బాగుంది. మరలా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు బాగున్నాయి. ఇక ఒకసారి ఇదంతా ఆత్రేయ ఎందుకు చేస్తున్నాడు అని రివీల్ అయ్యాక మాత్రం ఏంటి 10 సంవత్సరాలు తన జీవితకాలం ప్లాన్ చేసి చేసిందంతా దీనికోసమా అని మనం ఒక డిసప్పాయింట్మెంట్‌కి వస్తాం. ఏ మాత్రం కూడా మనం సాటిస్ఫై అవ్వం ఆ పాయింట్. బట్ ఆ పాయింట్ మాత్రం కంప్లీట్‌గా అన్‌యూజువల్. ఒక డిఫరెంట్‌గా అయితే ట్రై చేశారు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎం పర్వాలేదు. సినిమా డ్యూరేషన్ 2 గంటలు 10 నిమిషాలు మాత్రమే. కానీ ఈ మెయిన్ స్టోరీతో పాటు కొన్ని సబ్ ప్లాట్స్‌ని, క్యారెక్టర్స్‌ని సినిమాలో చూపించారు. దీనివల్ల సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ కాస్త తగ్గింది. హీరోయిన్‌కి పెద్ద చెప్పుకునేదగ్గ క్యారెక్టర్ లేదు. ఇక మిగిలిన వాళ్ళకి కూడా చెప్పుకోదగ్గ క్యారెక్టర్స్ కూడా లేవు. ఇక ఓవరాల్‌గా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.5 ఔట్ ఆఫ్ 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థాంక్ యూ.